హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నందా. సో ఈరోజు అయితే మనం ఫస్ట్ రైడ్ అని చెప్పొచ్చు మన బైక్ మీద బెంగళూరుకి అయితే వెళ్తున్నాను నేను. సో ఇదే మా ఊరు పీలేరు క్రాస్ రోడ్ అనమాట. నేనైతే కడప రోడ్లో ఉంటాను కాబట్టి కడప రోడ్లో నుంచి స్టార్ట్ అయినా. సో ఇప్పుడు మనం రైట్ వెళ్ళి మదనపల్లి మీద నుంచి కూడా వెళ్ళొచ్చు మనం బెంగళూరుకి వెళ్ళాలంటే. నేనైతే ఇప్పుడు కొత్త బైక్ కదా, కొంచెం మదనపల్లి రోడ్డు పైన రూట్ సరిగ్గా లేదు అక్కడక్కడ, ప్లస్ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. పిలేరు నుంచి మదనపల్లికి కూడా ఈ హైవే అనేది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో బాగాలేదన్నమాట అక్కడక్కడ. సో అందుకని నేను ఇప్పుడు మన ఎవర్ గ్రీన్ లవ్ అయిన తిరుపతి చిత్తూరు బెంగళూరు హైవే ఉంది కదా, ఆ రోడ్లో వెళ్దామనేసి ఇలా వచ్చేసాను అనమాట. సో ఇంకా మనమైతే పెట్రోల్ పట్టించుకోవాలి, అదొక్కటే స్టాప్. ఇంకా మ్యాక్సిమం మా ఊరు దాటిన తర్వాత ఒక పెట్రోల్ పంప్ ఉంది, అక్కడైతే ఫుల్ చేసేసామంటే కన్నా ఇంకా మనం చూసే పని ఉండదు. సెకండ్ ఫుల్ ట్యాంక్ అదే. డెలివరీ తీసుకున్న రోజు కడపలో అయితే ఫుల్ ట్యాంక్ పట్టాము కదా, అదే అనమాట. మొత్తం అయితే మనం ఇప్పుడు 250 కిలోమీటర్స్ అయితే తిరిగాము. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 230-250 వస్తుంది అరౌండ్. సో టోటల్ 500 అవుతుంది. మన బైక్ స్పీడోమీటర్లో అయితే చూపిస్తుంది అనమాట ఇంకా 250 కిలోమీటర్స్ మోర్ అనేసి ఫర్ సర్వీస్. అంటే 500 కిలోమీటర్స్ లెక్కకు చూపిస్తుంది ఇంట్లో. బట్ మరి 500 చేస్తారా 1000 చేస్తారా తెలియదు. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను నేను బెంగళూరులో. ఈ కొంచెం దూరం ఏంటంటే మా చిత్తూరు రోడ్లో మా ఊరు దగ్గర అక్కడ కూడా కొంచెం ఈ ఫ్లైఓవర్స్ అవి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 1:25 అవుతా ఉంది మధ్యాహ్నం. నేను ఇప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరా. అంటే లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ ఉండే కలిపి ఇప్పుడే తిన్నా. పొద్దున్న నుంచి అటు ఇటు తిరగడానికి సరిపోయింది నాకు. ఏం చాలా టైం వచ్చేసి ఈ మొబైల్ హోల్డర్ చూస్తున్నారు కదా, ఈ బోబో మొబైల్ హోల్డర్ అనమాట. బోల్ట్ ఒకటి కావాలి దీనికి, మిర్రర్ మౌంట్ ఫిక్స్ చేయడానికి. ఆ బోల్ట్ మనకి హోల్డర్తో పాటు బాక్స్లో రాదనమాట. సో దీనికి సెట్ అయ్యే బోల్ట్ కనిపెట్టడానికి నా తల ప్రాణం తొక్కొచ్చింది. నేను సెటప్ ముందర హైవేకి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మన బైక్ సెటప్ చూపిస్తాను నేను, లగేజ్ మౌంట్ ఇవన్నీ. సో మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా వేరే ఏమైనా బైక్ గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, చేద్దాం మనం ఫ్యూచర్లో. మొత్తానికి అయితే ఆ గతకుల రోడ్డు మొత్తం దాటుకుని వచ్చేసాను అనమాట. నేను చిత్తూరు రోడ్డు మీదకి హైవేలో అయితే వచ్చేసాము. ఇంకెక్కడి నుంచి మొత్తం బాగానే ఉంటుంది ఆల్మోస్ట్. మధ్యలో పిల్లర్ దాటిన తర్వాత కొంచెం సిమెంట్ రోడ్డు ఉంటుంది, మిగిలినంతా బాగానే ఉంటుంది. ఇంకా మనం ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడ పెట్రోల్ ఫుల్ చేసుకునేసామంటే ఇంకా నాన్ స్టాప్ పోతూ ఉండటమే, ఇంకెక్కడ ఆగేది ఉండదు ఇంకా బెంగళూరు వరకు. సో చూడవచ్చు మీరు, ఓడో అయితే 253 కిలోమీటర్స్ అనుకోండి, 253 ఉంది ఓడోమీటర్ రీడింగ్. టైం వచ్చేసి 1:31 అవుతా ఉంది. ఈరోజు వచ్చేసి మండే అనమాట, డేట్ వచ్చేసి 20th. సో చాలా మంది ఇప్పుడు రిటర్న్ వెళ్ళే టైం అనమాట, సంక్రాంతి అయిపోయింది, అందరూ వెళ్తున్నారు. చాలా బాధ వస్తుంది ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే, ఇంకా తప్పదు కదా మనకి. పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం ఫుల్ చేసుకునేసి వెళ్ళిపోదాం. స్కానర్ పనిచేస్తుంది కదా అన్న, ఫుల్ చేసా అన్న. 2000 పడుతుందా అన్న? 2000 పడుతుందా? 2000 పట్టదు, మొత్తం 11 లీటర్ పడుతుంది అంతే. ఆల్రెడీ ఉంది దాంట్లో. ఆటో కట్ ఆఫ్ పని చేస్తుంది కదా, అదే చాలా అన్న, చాలా. $996, 110 రూపీస్ ఉంది ఇక్కడ. $996 అంటే 1000 రూపీస్ దగ్గర పట్టింది. సో మనకైతే ఫ్యూల్ స్టాప్ అయిపోయింది, ఇంకా నాన్ స్టాప్ పోతూ ఉండటమే అనమాట. సో 1:37 అయింది ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యేపాటికి. 253.9 కిలోమీటర్స్ ఓడో రీడింగ్ ఉంది. చూద్దాం ఎంతసేపు పడుతుందో మనకి. ఇంకా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మనం. స్ట్రైట్ వెళ్తే చిత్తూరు 18 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే మనం బెంగళూరు హైవే ఇది. అంటే ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత
ఇంకొకసారి రైట్ తీసుకోవాలి ఉంటుంది మనం, అది కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒకసారి నేను సైడ్కి పెట్టి మన లగేజ్ సెటప్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో చూడొచ్చు, ఈ విధంగా అయితే మనం మన వేటర్ క్లాత్ బ్యాగ్ని అయితే మౌంట్ చేసామన్నమాట. ఇదైతే నేను ఇందాక వేసుకుని ఉన్నాను, సరే ఎందుకులే ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి దీన్ని కూడా మౌంట్ చేసేసా పైన. సో ఇది మన టైల్ బ్యాగ్ సెటప్. సో దీన్ని ఏం చేయాలంటే కొంచెం వెనక్కి లాగాలి, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోదాం. సో మన సెటప్ అయితే ఇలా ఉంది, మన బైక్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. ఇంకా మనకు 170+ కిలోమీటర్స్ అయితే ఉంది మనకు ట్రావెల్ చేయాల్సింది. మన సెటప్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది కమెంట్ చేయండి, ఒకసారి చూద్దాం. అండ్ అలాగే మన వీడియోస్లో మీరు మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నారో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు, కంగ్రాచులేషన్స్ బ్రో ఫర్ ద న్యూ బైక్, ఫర్ యువర్ డ్రీమ్ బైక్ అనేసి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను అనమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి. అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కమెంట్ అయితే చేయండి, అలాంటి కంటెంట్ తీద్దాం మనం. మరి నేను ఎప్పుడు కూడా ఏదైనా సరే అతి కంటెంట్ అయితే తీయను, కొంచెం మంచి కంటెంటే ప్లాన్ చేద్దాం. అతి సమాచారం కంటెంట్ అంతా మన దగ్గర ఉండదు. ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి, ఈ 2 కొండల మధ్యలో అయితే ఉందన్నమాట రూటు. విండ్ బ్లాస్ట్ ఎలా వస్తుందో లేదు, ఆడియో క్వాలిటీ బాగానే వస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ బాగా రాలేకపోతే ఇంకేదైనా జుగాడ్ చేయాలి, మనం చేద్దాం నెక్స్ట్ వీకెండ్ అలా. ఇంకా మనకి వచ్చేసి 155 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను 1 టన్లో క్రూజ్ అయితే పెట్టాను అనమాట. ఇలా స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు పెట్టచ్చు, ఏం కాదు. ఇదైతే మాత్రం వర్త్ ఫ్యూచర్ అనమాట, వర్త్ ఫ్యూచర్ క్రూజ్ కంట్రోల్ అనేది. నేనైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే జాగ్రత్తగా వాడుకోండి. అంటే మీరు కొత్తగా ఈ బైక్ తీసుకొని మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ ముందు లేకుండా మాత్రం అస్సలు వాడొద్దు దాన్ని. చాలా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు, బైక్తో బాగా అలవాటు పడేంత వరకు మీరు కూడా వాడమాకండి. నేనంటే ఇంకా హైవే కాబట్టి, ప్లస్ మనకైతే అలవాటు అయిపోయింది బైక్ని. ఆల్మోస్ట్ ఆల్రెడీ 300 కిలోమీటర్స్ ప్లస్ అయితే రైడ్ చేశాను నేను. సో మీరైతే ఇవన్నీ కొంచెం బాగా అలవాటు పడి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మాత్రం ఇవన్నీ అయితే ఈ ఫ్యూచర్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇవన్నీ వాడేదానికి ట్రై చేయొద్దండి. మేబీ లో స్పీడ్స్లో అంటే ఓకే, అందులో అది కూడా ఇలా హైవేలో ఉన్నప్పుడే ట్రై చేయండి. మెల్లమెల్లగా అయితే ఇంప్రూవ్ చేసుకోండి మీ స్కిల్స్ని. డైరెక్ట్గా అయితే ఇదంతా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అయితే ఇరుకోవద్దు. ఇక్కడే అనమాట మనం అయితే రైట్ తీసుకోవాల్సింది బెంగళూరుకి. ఏమిరా నాయన, ఎవడో ఒక్కడు కొంచెం ఆగితే ఏమైపోయిందిరా బాబు. నువ్వు పోవాలంటే ఎలారా, చూసుకుని పోతే కదా. ఆత్రం నాయనలాడు. క్విక్ షిఫ్టర్ చూడండి ఒకసారి, ఇప్పుడు 4th గేర్లో ఉంది 74, 5th గేరు, 6th గేరు. నేను అసలు క్లచ్ పట్టుకోలేదు. చాలా బటర్ స్మూత్గా వర్క్ అవుతుంది. నాకెందుకో అప్ షిఫ్ట్స్ కంటే కూడా డౌన్ షిఫ్ట్స్ అయితే ఇంకా అసలు బటర్ స్మూత్ అన్నట్టు, బటరీ స్మూత్ అంటారు కదా, అంత స్మూత్ ఉందన్నమాట. చూడండి ఇప్పుడు 6th గేర్లో ఉంది, 80 స్పీడ్లో ఉంది. నేను అసలు క్లచ్ పట్టుకోవట్లేదు, చూసారా. 5th, మళ్ళీ 6th గేరు. సో చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను నేనైతే బైక్తో మాత్రం. ఇంకా పవర్ అంటారా, అసలు నాకైతే అర్బన్ మోడ్లోనే మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది అబ్బా. ఇంకా ట్రాక్ స్పోర్ట్ మోడ్ అన్లాక్ అయిన తర్వాత అయితే మేబీ మ్యాట్ అయిపోతానేమో నేనైతే. అది కూడా వీడియో వస్తుందిలే. అవన్నీ మీకు చూడాలనుకుంటే, మీకు నోటిఫికేషన్స్ రావాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే. అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఆన్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెతుక్కోవాల్సిన పని లేదు. ఈ లొకేషన్ చూస్తుంటే నాకైతే అసలు చాలా బాగుందన్నమాట. బయట నుంచి వస్తుంటే అటుపక్క ఇటుపక్క కొబ్బరి చెట్లు ఫుల్గా, అదొక డిఫరెంట్ ఫీల్. ఇంక ఈ రోడ్లో ఏంటంటే ఈ వ్యూస్ అన్నీ చూపించాలంటే మొత్తం ఇప్పుడు 4 అవర్స్ నా జర్నీ ఉందనుకోండి, 4 అవర్స్ చూపించాలన్నమాట. ఒక ½ అవర్ తీసేస్తే అంత బాగుంటుంది మొత్తం వ్యూస్ అన్నీ కూడా. మొత్తం మీద దారి మొత్తం వ్యూ పాయింట్లే, బాగుంటుంది చూడటానికి.
బ్రో అయితే మాత్రం R15 వెళ్తున్నాడు. మనకైతే లగేజ్ ఏం లేదు, ఒక లగేజ్ ఉంది, ఒక బ్యాగేజ్ ఉంది అంతే వెనకాల. మామూలుగా వెళ్ళట్లా బ్రో అయితే మనల్ని క్రాస్ చేస్తున్నాడు, మళ్ళీ మనం క్రాస్ చేస్తున్నాం. బైక్ని అయితే మాత్రం చూస్తున్నారు కదా, నేను వీటి రెండింటితోనే ఈ బటన్ వేలు, ఈ వేలు, ఈ రెండింటితోనే చూపుడు వేలు, ఈ రెండింటితోనే కంట్రోల్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు బ్రేక్ వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ నాకు స్పీడ్ అందుకోవాలన్నప్పుడు మళ్ళీ దీని ఊరికి నేను అట్లా ముందరగా అంటున్నా, అంతే పోతా ఉంది. ఓహో, ఈ రోడ్లో అయితే చాలా టోల్ గేట్లు ఉంటాయి, తెలిసిందే కదా. మన బైక్స్కి అయితే టోల్ ఏముండవు. సో అక్కడ ఉంది కదా ముంబై 1052, బెంగళూరు వచ్చేసి 121, కోలార్ 53. 121 అంటే మనం అది తీస్తాం కదా, హోస్కోట్ వరకే పెట్టాము, సో 89 చూపిస్తుంది. మనకు వచ్చేసి 79 కిలోమీటర్స్ ఉంది హౌస్కోట్కి. 4:32 అరైవల్ టైం చూపిస్తుంది. టైం వచ్చేసి 3:21 అవుతుంది. సో ఇప్పుడే బైక్ కొంచెం రెస్ట్ ఇద్దామనేసి ఆపాను అనమాట. ఇక్కడ కనిపిస్తుందా, ఇదైతే నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే ఉంటుంది, చూడండి. సో ఇది వచ్చేసి ఎలుకలకు అనమాట. ఎలుకల కోసం పొగాకు కట్టి పెట్టాం వాటర్లో. తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇది ఉంటే మాత్రం ఎలుకలు దర్దాపుల్లోకి రావు. ఇందాక బ్రేక్ ఒక 5 నిమిషాలు అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఆగినట్టు ఉన్నా. ఏదో ఫోన్ చూసుకుంటూ అలానే ఉండిపోయినా, ఇంకేవో మెసేజ్లో ఫోన్లో వస్తుంటే చూసుకుంటూ. లేదంటే ఈ పాటికి ఇంకొక 15 కిలోమీటర్స్ కవర్ చేసేటోళ్ళం. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం హౌస్కోట్ దగ్గర కంటే ఇంకా ఒక 24 కిలోమీటర్స్ అలా ఉంటుంది రండి. 20-25 మధ్యలో ఉంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అంతే మ్యాక్సిమం, మనమైతే రూమ్కి వెళ్ళిపోతాము. మొత్తానికి అయితే ఫైనల్గా హౌస్కోట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకొక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇంక ఇదంతా చూస్తున్నారు కదా, ఈ రోడ్లన్నీ కొత్తగా వేశారు ఇవన్నీ. ఈ హైవే పైన ఉన్న హైవే అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇటు నుంచి మనం దేవనహల్లి దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్లో ఎప్పుడైనా ఒక రైడ్ చేద్దాం మనం, అలా సరదాగా వీకెండ్ రైడ్. సో ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ముందరికి వెళ్ళే కొద్దీ ఇంకా ట్రాఫిక్ ఉంటుంది అంతే, ఇంకా దానికి తప్ప పెద్దగా ఏమి ఉండదు. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాం. మన కొత్త RR 310 అయితే మాత్రం ఇరగదీసింది పర్ఫార్మెన్స్ అయితే, హైవే పర్ఫార్మెన్స్ నాకైతే పిచ్చగా నచ్చేసింది అబ్బా. సో మీరు కూడా ఎవరైనా కన్సిడర్ చేయాలనుకుంటే డెఫినెట్గా కన్సిడర్ చేయండి. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఆ రేంజ్లో ఉంది బైక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, బైక్లో ఫీచర్స్ కావచ్చు. నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 250 కిలోమీటర్స్ రైడ్ చేసాము, అయినా కూడా నాకేం పెద్దగా స్ట్రెయిన్ అనిపించట్లేదు. ఇంకో 250 అయినా వెళ్ళిపోతా, ప్రాబ్లం లేదు. సో అలా ఉందన్నమాట దీని పర్ఫార్మెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.